వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గాండ్లపెంట మండలం కమతంపల్లికి చెందిన మామిడి రైతు సాబ్జాన్ అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాళ్లతో 12 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయి కొమ్మలు విరిగిపోవడంతో 5 లక్షల రూపాయలు నష్టం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టి సాగు చేసిన మామిడి నష్టపోవడంతో ప్రభుత్వం సాయం చేయాలంటూ వేడుకున్నారు. బంగారుపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణ సుందరీకరణ పనులు తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీఆర్ఓ హేమచంద్ర సారథ్యంలో కూడా సుందరీకరణ పనులు కొనసాగాయి. కార్యాలయం ఆవరణలో పార్కింగ్, గ్రీనరీ, చెట్లను పెంచడం వంటి పనులు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్లో సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో ఫ్యాన్లు లేకపోవడంతో ఎండ దాటికి ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక బస్సుల కోసం చెట్ల కింద పడిగాపులు కాస్తున్నామని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎం వెంకటరావు, వై మురళీలను పాలకొల్లులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైసీపీ నేత ఎడ్ల తాతాజీతో పాటు ఆయన సోదరుడిపైన కేసు నమోదు చేశారు. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పెనుపాదం బైపాస్ రోడ్డు వద్ద ఓ ప్రైవేటు భవనంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారంతో దాడి నిర్వహించారు. నిందితుల నుంచి 2 ల్యాప్టాప్లు, 10 సెల్ ఫోన్లు, 33,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయంలో ఆదివారం సెలవును పురస్కరించుకొని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. దక్షిణాది రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం, అతిథి గృహాలు, ప్రైవేట్ లాడ్జీలు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచి మఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ వల్ల భక్తులకు, గ్రామస్తులకు ఇబ్బందులు కలిగాయి. బస్ షెల్టర్ను పశువుల శాలగా మార్చిన సంఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పేద చిన్నబోరబండ రోడ్డులో ప్రయాణికుల విశ్రాంతి భవనం పశువుల అడ్డాగా తయారైంది. ప్రయాణికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బస్ షెల్టర్ నిర్మిస్తే ఆ భవనాన్ని పశువుల శాలగా మార్చారు. ఇలా దుర్వినియోగంతో ప్రయాణికులు మంటుతెన్నలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ పట్టణంలోని నిత్యం వేలాది మంది తిరిగే గోంగూర తుని సెంటర్ వద్ద గల ఎల్లప్ప కాలువలోని మురుగునీరు రాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే కాలువపై కొద్దిపాటి మురుగు డ్రైనేజీని నిర్మించారు. డ్రైనేజీ పనులు పూర్తి చేయకుండా ఎక్కడికి అక్కడే వదిలేయడంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలుగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. సమీపంలోని ఆసుపత్రికి వచ్చే రోగులు, బంధువులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో సిఈటి పరీక్షల సమయంలో విద్యార్థి జంధ్యం తొలగించడం హిందూ ధర్మానికి విరుద్ధమని మంత్రాలయం పీఠాధిపతి సుబధేంద్ర తీర్థులు ఖండిస్తున్నారు. మంత్రాలయంలో ఆయన మాట్లాడుతూ శివమొగ్గ, బీదర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. జంధ్యం తొలగించడాన్ని అపచారంగా అభివర్ణించిన ఆయన బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆముదాల వలస పట్టణ కేంద్రంలో గల లక్ష్మీనగర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు వేసవిలో విద్యార్థులకు ఉచిత హార్మోనియం శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు శ్రీ సాయి స్మృతి మందిరం కన్వీనర్ కామవదానులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తరగతులు జరుగుతాయని రాష్ట్ర విద్యాజ్యోతి కోఆర్డినేటర్ ఎస్ గురుప్రసాద్ దామోదర్ తంపి తెలిపారు. సాంప్రదాయ కళాత్మక నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో మే 19వ తేదీన జరిగే ఆలయ కుంభాభిషేకం కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర స్వామి పాల్గొంటారని ఆలయ ఈవో తిమ్మానాయుడు తెలియజేశారు. ఈ కుంభాభిషేకానికి నియోజకవర్గ నలుమూల నుంచి భక్తులు అధికంగా తరలి రావాలని ఆయన కోరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.